వ్యూవర్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మీరైతే మీ వీకెండ్ని చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేమైతే ఈ వీకెండ్లో ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకునే లోపే సండే వచ్చేసిందండి. సండే ఆఫ్టర్నూన్ అలా బయటికి వెళ్దామని సింగపూర్లో ఉన్న ఈస్ట్ కోస్ట్ పార్క్ అయితే రావడం జరిగిందండి. దీన్నే అందరూ షార్ట్గా ఈసీపీ అని కూడా అంటారు. మేము ఉన్న చోట నుంచి ఈసీపీకి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో అయితే బస్ కానీ ఎంఆర్టీ కానీ చూస్ చేసుకోవచ్చు. ఈసీపీకి ఎంఆర్టీ స్టేషన్ కొంచెం దూరంగా ఉండటం వల్ల మేమైతే బస్ని చూస్ చేసుకున్నామండి. బస్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని, అందులోనూ వర్షం పడుతుంది కాబట్టి నడిచేటప్పుడు తడవకుండా ఉంటామని చూస్ చేసుకున్నామండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంది వన్ ఆఫ్ ది వాటర్ స్పోర్ట్ అండి. అలాగే వర్షం పడుతుండడం వల్ల మా బుడ్డోడికి ఒక 2 ఫోటోలు తీద్దామని అలా నిల్చోబెట్టాం గొడిగిచ్చి. వాడేదో ఉన్నటువంటి సీలో చూపించి బటర్ఫ్లై అని అరిచాడు. మేము ఏంటిదని చూద్దామని చూస్తే మాకు నిజంగానే అది బటర్ఫ్లై లాగా అనిపించిందండి. కానీ అది వాటర్ సర్ఫింగ్, అది కూడా వన్ ఆఫ్ ది వాటర్ స్పోర్ట్. ఇక్కడ అతను మీరు చూస్తున్నట్లయితే చాలా బాగా ఆడుతూ ఉన్నాడు. వర్షం పడుతోంది, విండ్ కూడా చాలా హెవీగా ఉంది. ఇక్కడున్న ఈ స్పోర్ట్స్ సెంటర్లో వీటిని రెంటల్కి ఇచ్చేలాగా ఉన్నారండి. ఇంక మేము అలా చూస్తూ ఉంటే అది కింద పడిపోయింది. అతనికి ఏమైంది అని మేము అనుకుంటా ఉన్నాం. ఈ లోపల అతనే దాన్ని తీసుకొని బయటకు వస్తా అన్నాడండి. మేబీ ఇలాగే రావాలేమో, మనకు తెలియదు. అలా ఆయన బయటకు వచ్చి వాటర్ జెట్ తీసుకొని దాన్ని నీట్గా కడిగేస్తా అన్నాడండి. మేబీ ఉప్పు నీళ్ళలో ఉండటం వల్ల కడుగుతా అన్నాడేమో తెలియదు మరి. సరే, ఇది చూసుకున్నాక కొంచెం అలా ఫుడ్ తిందామని పక్కకి వెళ్ళి చూసామండి. అక్కడ ఫుడ్ విలేజ్ ఉంది. మీరు ఇటు సైడ్ చూస్తుంది బీచ్ అండి. చెట్లు అంతా పచ్చగా ఉంది. వర్షం పడుతుండడం వల్ల ఇంకా చాలా బాగుందండి చూసేయడానికి. అతను ఎవరో ఓ సినిమాలో సిద్ధార్థ లాగా అలా కూర్చోన్నాడు ఆ బెంచ్ మీద. సరే, చూసేసి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న దాన్ని సతాయి అంటారండి. మన ఊర్లో అయితే కడ్డీలు అంటారు. ఇదైతే రొయ్య సతాయి అండి, ప్రాన్ సతాయి, చికెన్ సతాయి. నేనైతే ఆ రొయ్య సతాయిని అలా తీసుకొని చూస్తూ ఉన్నానండి కొద్దిగా. అంటే ఇది తెలియక ఆర్డర్ చేశాను యాక్చువల్గా, ఎలా ఉంటుంది ఏమని అర్థం కాక. సరే, అన్బాక్సింగ్ లాగా దీన్ని కొంచెం ఆ తోలు తీద్దామని ట్రై చేస్తాను అండి. అప్పటికే నాకు డౌట్గానే ఉంది అది ఇంకా బతికే ఉందేమో అని. పర్లేదండి, బాగానే ఉంది. అలా కొంచెం శ్రద్ధ పెట్టి బాగా తోలంతా బాగా తీసేసానండి. తింటే అయితే చాలా బాగుంది, అలా సాస్లో డిప్ చేసుకొని తింటుంటే. తినడం అయ్యాక అలా బీచ్లో సరదాగా వాకింగ్ చేద్దామని వెళ్తున్నప్పుడు మాకైతే అప్పుడే టేక్ ఆఫ్ తీసుకున్న ఫ్లైట్ అయితే కనబడిందండి. చాలా బాగా అనిపించింది ఆ దృశ్యం. మీరు చూస్తున్నట్లయితే పైన ఫ్లైట్ వెళ్తా ఉంది, కింద కంటైనర్ షిప్లు అన్నీ ఉన్నాయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇలాగే మేము అప్పుడప్పుడు బయటికి వెళ్ళి తీసిన వీడియోలు మీతో షేర్ చేస్తూ ఉంటాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.